ఉందని అనుకుంటున్నారు ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో 9 రోజుల తర్వాత ఇవాళ సంచలనమైనటువంటి దానికి కారణం ఏంటి? సార్ అందరికి నమస్కారం. బేసిక్గా ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది. సరే, ఆ వీడియో ఎవరు బయట పెట్టారు, అధికారికంగా బయట పెట్టారా లేదా ఇంకొక రూపంలో బయటకు వచ్చింది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, జిల్లా జిల్లా అధికారి చెప్పాలి. పాయింట్ ఏంటంటే పల్నాడు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలో తిరుపతి, పుంగునూరు, చంద్రగిరి, నాకు తెలిసి మా జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలు పూర్తి వెబ్కాస్ట్ పరిధిలోకి వస్తాయి. అంటే ప్రతి పోలింగ్ బూత్ కూడా వీడియో కవరేజ్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పుంగునూరు, చంద్రగిరి, తిరుపతి కంప్లీట్ పోలింగ్ బూత్లు అని చెప్పారు. అట్లే పల్నాడు జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాలు పూర్తి వెబ్కాస్ట్ లో ఉంటాయని చెప్పారు. ఇప్పటికీ ఎలక్షన్ జరిగి 10వ రోజు ఈరోజు 13వ తేదీతో లెక్కేసుకుంటే ఈరోజు 10వ రోజు. ఎవరు చేశారు, ఏమి చేశారు అనేది ఒక పాయింట్ అయితే, వైసీపీ కొన్ని పోలింగ్ బూతుల్లో వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని పోలింగ్ బూతుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, కాసు మహేష్ రెడ్డి గారు కావచ్చు, గోపిరెడ్డి గారి పైన వీళ్ళు ఆరోపణ చేశారు. రాజకీయ పార్టీల ఆరోపణలు కాసేపు పక్కన పెడదాం. 2 ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో సస్పెండ్ అయ్యారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ అయ్యారు, మరియు కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త ఎస్పీని, కొత్త కలెక్టర్ని ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ ప్రాథమిక నివేదికలో కూడా ఆందోళన కలిగించే 2 అంశాలు డీజీపీ గారు ప్రెస్ నోట్ ప్రకారం. ఒకటి, జరిగిన గొడవలు హత్య స్వభావం కలిగిన గొడవలు అని చెప్తూ ఎంక్వైరీ పద్ధతిగా జరగలేదు. ఎంక్వైరీ మీన్స్ ఎఫ్ఐఆర్లు కానీ, ఆ నిందితులు గుర్తించడం కానీ, అరెస్ట్ కానీ చాలా ఆందోళన కలిగిన 2 అంశాలు చెప్పారు. ప్రాథమిక ఇంకా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. నేనేమంటా అంటే పల్నాడుకు సంబంధించి 2 పార్టీల మధ్య మోహరించి ఆరోపణలు చేసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన ప్రాథమిక పని ఏంటంటే ఆ మొత్తం వెబ్కాస్ట్ చూడండి. ప్రధానంగా అన్ని చూడకపోయినా పర్వాలేదు, 2 పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి కదా, వాళ్ళు ఒక 6-7 బూతులు, ఆ 12 బూతుల్ని పూర్తిగా కంప్లీట్ గా స్టడీ చేసి మీరే బయట పెట్టండి అఫీషియల్ గా. లేదా బయట పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరేం గుర్తించారు 1, 2, 3, 4 యాక్షన్స్ తీసుకోండి. ఖచ్చితంగా ఆ రిగ్గింగ్ చేసినా కూడా ఎవరు కూడా బ్యాలెట్ బాక్స్ ని కొట్టడానికి రైట్ లేదు. ఒకవేళ రిగ్గింగ్ జరుగున్నా కూడా మీరు కంప్లైంట్ చేయాలి, రీపోలింగ్ కోరాలి తప్ప దౌర్జన్యం చేసి కొట్టాల్సినంత అవసరం ఏమీ లేదు. కాబట్టి పోలింగ్ బూత్ అపహరించుకున్నా, నీళ్లు పోసినా, డిస్టర్బ్ చేసినా తీవ్రమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి, ఖచ్చితమైన శిక్షార్హులుగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు రిగ్గింగ్ జరుగుంటే దానిపైన యాక్షన్, పోలింగ్ బూత్లో అపహరించి వైలేషన్ యాక్టివిటీ చేస్తే దానిపైన యాక్షన్. ఒక 20 బూతులు లేదా వాళ్ళు 6 వీళ్ళు 6 ఏదో 12 ప్రధాన ఆరోపణలు 2 పార్టీలు 12-20 బూతులు పరిధి చేస్తున్నాండి. 12 బూతులు అంటే 12,000 ఓట్లు, 1000 ఓట్లు అటు ఇటు ఉంటే ఈ 12,000 ఓట్లలో ఒక 2-3 అధికారులు కూర్చుంటే 2 రోజుల్లో ఆ వెబ్కాస్ట్ అంతా చూసేవచ్చు కదా. చూసేసి సమ్ XYZ వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళపైన ఈ శిక్ష, వీళ్ళు తప్పు చేశారు వీళ్ళపైన శిక్ష అని చెప్పి డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, డైరెక్ట్ గా చెప్పుంటే ఈ రాద్ధాంతం లేదు కదా. ఇప్పుడు ఒక వీడియో బయటకు రావడం ఏంది, ఇంకో వాళ్ళు ఇంకా బయటకు, ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియోనే బయట పెట్టారు, అది ఎలక్షన్ కమిషన్ నుంచి ఎవరు పెట్టారు, మిగతా వీడియోలు బయటపెట్టిన ఆయన. ఇది అవసరమా రాష్ట్రంలో? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికైనా చేయాల్సిన పని ఏంటంటే 2 పార్టీలు పరస్పరం ఏదైతే ఆరోపణలు చేసుకున్నాయో ఆ ఆరోపణలు చేసిన పోలింగ్ బూత్లో ఏం జరిగింది, రిగ్గింగ్ జరుగుంటే ఎవరు బాధ్యులు, వైలేషన్ యాక్టివిటీ చేసుకుంటే ఎవరు బాధ్యులు, వారిపైన ఏం కేసులు పెట్టారు, పెట్టకపోతే ఆ పోలీస్ అధికారులు ఏం తప్పు చేశారు. ఇది పెద్ద సమస్య. రాష్ట్రం అంతా ఇన్ని 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాలు ఇలాంటి గొడవలు లేవు. అక్కడ ఒక పల్నాడు జిల్లా ఒకటి, మా తిరుపతి జిల్లాలో ఒక నియోజకవర్గం, అనంతపురం జిల్లా తాడిపత్రి, ఇది ఒక 2, అదొక 2, 3, మీరన్నట్టు ఒక 4-5 సెంటర్లోనో 10 సెంటర్లోనే జరిగి ఉండొచ్చు. ఇది సమస్య కాదా అనేటువంటిది నేనేది ఏంటంటే, అసలు ఒక అధికార పార్టీ అనేది ఒకటి ఉంటుంది, సీనియర్ మోస్ట్ ఎవరో దుందుడుకు వాదంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరో యువకులు అల్లరి మోకో చేస్తే ఇట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఒక సీనియర్ 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి సిట్టింగ్, అందులో ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా హుందాగా లోపలికి పోయారు, పగలగొట్టారు, డిగ్నిఫైడ్గా బయటకు వచ్చేసారు. అది దాన్ని చిన్న ఘటనగా చూద్దామా, అసలు దాన్ని ఇంపాక్ట్గా చూద్దామా? అసలు అంత జరిగితే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రం కానీ, అక్కడ ఆర్ఓ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, రూట్ ఆఫీసర్ ఉంటాడు, రూట్ ఆఫీసర్కి వెంటనే ఆర్ఓ రిపోర్ట్ చేయాలి, రూట్ ఆఫీసర్ వెంటనే కన్సల్ట్ ఎవరైతే సీఈఓ కావచ్చు లాంటి జిల్లా ఎన్నికల అధికారికి రిపోర్ట్ చేయాలి. దీని మీద వెంటనే వేగవంతంగా కదలికలు జరగాలి. నిజానికి అక్కడ రీపోలింగ్ అవసరం ఉందా లేదా అనేటువంటిది అక్కడ పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు, ఇవన్నీ జరగాలి. కానీ
ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా పోయింది అనేటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్న. అక్కడ ప్రతిపక్షాలు ఒక ఏజెంట్ ఏదో తిరగబడ్డట్టుగా కూడా చూస్తున్నాం, ఒక ఏజెంట్ తిరగబడ్డాడనే విషయం కూడా చూస్తున్నాం. అసలు అసలు $1 మిలియన్ ప్రశ్న ఏమీ లేదు. ఎలక్షన్ కమిషన్ అండ్ పోలీస్ వ్యవస్థ ఘోర వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. అది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి పోలింగ్ బూత్ లో మన ఆ వీడియో ప్రకారం మన వీడియోలో వీడియో కూడా బయటకి ఇవాళ వచ్చింది ఆఫ్టర్ 9 days. అదే నా పాయింట్ ఏంటంటే ఎవరు బయట పెట్టారు ఫస్ట్ పాయింట్. అధికారికంగా బయట పెడితే ఇంకా మంచిది అంటున్నాను. అధికారంగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, సీఓ అయితే వాళ్ళు ఒప్పుకున్నాడు అధికారంగా బయట పెట్టామని చెప్పలేదు కానీ, బట్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు, రాటిఫికేషన్ చేశాడు. అది జరగలేదు అని అంటలా. నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా దిగి పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఇట్లా వీళ్ళు పోలింగ్ బూత్ పగలగొట్టాడు, ఆయన పైన పలానా సెక్షన్ కేసు పెట్టాము, భవిష్యత్తులో ఎవరైనా చేస్తే తాట తీస్తామని ఆయనే పెట్టచ్చు కదా అంటున్నాను. అంటే మీడియాలో వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యాడు. నేను ఇంకొక విలువైన మాట చెప్తాను. నేనేమంటానంటే ఆ పోలింగ్ బూతుల్లో ఆయన పోయి పగలగొట్టారన్నప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ పోతాడు. ఏం కారం పట్టింది ఆయనకి? ఆడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కదా అడ్డుకోవాల్సింది. అంటే ఇప్పుడు వైసీపీ ఆరోపణలు ముందుకు వస్తాయి. ఏమని వైసీపీ ఆరోపణలు చేసింది? ఒక 6-7 బూతుల్లో బలహీన వర్గాలకు సంబంధించిన ఓట్లు వేయకుండా అడ్డుకోవడం కోసం ఒకే కానిస్టేబుల్ పెట్టారు అని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది, గుర్తుందా? అంటే మారడం సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఒక కానిస్టేబుల్ ని మీరు, నా పాయింట్ ఏంటంటే మాచర్ల నియోజకవర్గం అత్యంత సెన్సిటివ్ నియోజకవర్గం ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ప్రతి పోలింగ్ బూత్ ను వెబ్ కాస్టింగ్ పెట్టింది. పెట్టినప్పుడు వివాదాస్పద గ్రామాలని మీరు అనుకుంటున్నారు, అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టడం ఏంది? 16 ఇచ్చారంటున్నారు. 18 ఏమన్నా కానీ ఆ పోలింగ్ బూత్ కాడ ఒక కానిస్టేబుల్ ఎందుకున్నాడు? ఖచ్చితంగా ఒక 10 మందినో 15 మందిని పెట్టుంటే వాళ్ళే పోయి అడ్డుకుంటారు కదా. తెలుగుదేశం సమస్యాత్మక ప్రాంతాలకు ఎక్కువ మంది ఉండాలి కదా బూతుల దగ్గర. సమస్యాత్మక ప్రాంతం వైసీపీ తెలుగుదేశం చెప్పట్లా, ఎలక్షన్ కమిషన్ గుర్తించిన తర్వాత నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు. ఎలక్షన్ కమిషన్ గుర్తించినప్పుడు ఒక కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు? ఒక కానిస్టేబుల్ పెడితే అడ్డుకుంటాడు ఆయన పోయి? ఒక సీనియర్ పొలిటీషియన్ ని తెలుగుదేశం కార్యకర్త పోయి అడ్డుకున్నాడు. ఇప్పుడు ఆయన సమస్య అవుతాడు, రేపు వాళ్ళ వార్తలు వస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే అక్కడ పోలీసులు ఒక 20 మంది ఉంటే వాళ్ళే పోయి అడ్డుకుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు కదా, 2 పార్టీల మీద గొడవ వచ్చిండేది కాదు కదా. ఎలక్షన్ కమిషన్ ఘోర వైఫల్యం. ఎందుకంటే ఒక మీరు గుర్తించిన ప్రాంతంలో అంత తక్కువ పోలీసులు పెట్టడం ఏంటి? కాబట్టి ఇది ఒక తప్పు జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోలో నిజము ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తాం, ఇది మోడల్, మిగతా అందరికీ ఇదే పరిస్థితి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని ప్రెస్ మీట్ పెట్టాలి కదా. రెండోది మిగతా అన్ని పోలింగ్ బూత్లు వెరిఫై చేయండి, ఒక 10-20 అందరిపైన చర్యలు తీసుకోండి. హెచ్చరిక చేస్తే రేపు 10వ తేదీ 4వ తేదీ గొడవలు జరగదు కదా రాష్ట్రంలో. ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టదు ఎలక్షన్ కమిషన్ అనే భరోసా మీరు ఇవ్వాలి కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, పోలీసుల యొక్క వైఫల్యంగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చే 2 పార్టీల మధ్య ఉన్న సహజ వైరు మరింత పెద్దది చేస్తాం. రైట్, వస్తా సంజయ్ రెడ్డి గారి దగ్గర పోదాం. సంజయ్ రెడ్డి గారు, అంటే అక్కడ మరి కాంగ్రెస్ ఏజెంట్లు ఉన్నారా లేదా?